హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్యామ్ వ్లాగ్స్. ఇదేంది శ్యామ్ వ్లాగ్స్ అనుకుంటున్నాను. ఈ పేరు వెనకాల ఒక చిన్న మీనింగ్ ఉంది. నేను వచ్చే వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి. సో మేమైతే ఇవాళ బోనం చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఆషాఢమే స్టార్ట్ కాలేదు, బోనం ఏంది అని అనుకోవచ్చు. అంటే ఇంట్లో మొక్కుకుంటే బోనం చేస్తారు కదా, సో అట్లా అన్నమాట ఈ బోనం. మా ఇంట్లో కూడా మొక్కుకున్నాం, అమ్మవారికి బోనం చేస్తామని చెప్పి. అట్లని ఇప్పుడు మేము బోనం చేస్తున్నాం అనమాట. అందరూ అయితే రెడీ అయిపోయినారు, తింటున్నారు. సో ఈ బోనం అయితే మా అత్తమ్మ అయితే ఇక్కడ అన్నీ రెడీ చేస్తుంది అనమాట. బోనం కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేస్తుంది. సో అన్నం వండుతుంది అనమాట, ప్రసాదం లైక్ అమ్మవారికి నైవేద్యం అనమాట, పచ్చన్నము. సో ఇక్కడైతే పసుపు, కుంకుమ, పుట్నాలు, కొబ్బరికాయ, అగరబత్తి ఇవన్నీ ప్యాక్ చేస్తుంది అనమాట మా అత్తమ్మ. ఏదైతే దేవునికి కావాల్సినవి. సో ఫస్ట్ అయితే మా అత్తమ్మ మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని పూజ అయితే చేసేసింది. చూడండి మా పూజ గది ఎట్లుంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట దేవుని చూస్తే. సో ఇక్కడ అంతా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మేము బోనంకి ఏదైతుందో ప్యాక్ చేస్తున్నామంటే ఇక్కడ మా అత్తమ్మ బోనం కోసం అన్నీ రెడీ చేస్తుంది. సో బోనం తయారు చేయడం కోసం సర్వ పెట్టేసింది బ్యాగ్లో. సో బ్యాగ్లో సర్వ పెట్టిన తర్వాత ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ ఐటమ్స్ అయితే మేము ప్యాక్ చేస్తున్నాము. వాటర్ కావాలి మెయిన్. సో వాటర్, ఇంకా ఆయిల్, కొబ్బరికాయ, అగరబత్తి, పసుపు, కుంకుమలు, ఇంకా నైవేద్యము. సో మా అత్తమ్మ అయితే నైవేద్యం పెట్టింది పచ్చకూర, ఇంకా నూనె పూలలు అంటారు, మేమైతే అదే అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి మాకు. ఇంకా పెరుగు, యాపాకు. యాపాకు అనేది మెయిన్ అన్నమాట. ఇక బోనంకి అట్రాక్షన్ వస్తుంది అన్నమాట. బోనం చేసినప్పుడు యాపాకు చాలా ఎక్కువ పెడితే మంచిగా అనిపిస్తుంది అన్నమాట బోనం. ఇంకా పెరుగు కూడా మెయిన్ అన్నమాట. సో అవన్నీ ప్యాక్ చేస్తుంది అత్తమ్మ. చూడండి. సో మేమైతే ఈ లైక్ బోనాలు స్టార్ట్ అయినప్పుడు ఆషాఢంలో పక్క బోనం అయితే చేస్తాం, 2 బోనాలు. సో ఇది ఎందుకంటే ఇంట్లో మొక్కుకున్నారని చెప్పి చేస్తున్నాం అనమాట. ఆషాఢం స్టార్ట్ అయినాక కూడా మన హైదరాబాద్లో ఎప్పుడైతే బోనాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మేము కూడా చేస్తాం ఇంట్లో బోనం. సో ఇదైతే ఇంట్లో చేయట్లేదు బోనం, మేము వేరే టెంపుల్కి వెళ్ళి చేస్తున్నాం. సో మేము ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసినాం. ఈ టెంపుల్ ఎక్కడ అంటే హిమాయత్ సాగర్ సౌడమ్మ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా చెప్పండి, కామెంట్ చేయండి తెలియదని చెప్పేసి. సో హిమాయత్ సాగర్ లేక్ మాత్రం మంచిగా ఉంటుంది అన్నమాట. అదేందో తెలియదు కానీ టెంపుల్కి వస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది మనకి. మీకు కూడా అట్లానే వస్తుందా? ఇక్కడ మా అత్తమ్మ బోనం రెడీ చేస్తుందన్నమాట. మీకు కూడా తెలుసా బోనం ఎట్లా రెడీ చేస్తారో? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ చూడండి, తెలిసిపోతుంది. సో ఫస్ట్ సర్వ తీసుకొని, చాలామంది సర్వలు కాకుండా కుండలలో కూడా చేస్తారు. మేము రెండిట్లో చేస్తామన్నమాట. ఎలా అయినా పర్లేదు, ఎలా చేసినా దేవునికి. సో ఫస్ట్ అంతా ఆయిల్ పూసి, పసుపు పూసి, కుంకుమ బొట్లు పెడుతుంది మొత్తం. అయితే మంచిగా పెడుతుంది కుంకుమ బొట్లు. తర్వాత ఇవంతా అయిపోయిన తర్వాత సో 2 ఉంటాయి కదా, పైన ఒకటి కింద ఒకటి, అట్లా పెడుతుంది అన్నమాట. సో ఇక్కడైతే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ నాకైతే అనిపిస్తుంది. అబ్బా మీకు ఎవరికైతే అనిపిస్తుందో చెప్పండి. గుడికి పోతే ఆ ప్రశాంతతనే వేరే అన్నమాట. ఎంత ఆ బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉండాలి. సో మనం ఏ పనులు అనుకున్నా అవి జరగాలని చెప్పి అనుకుంటాం. సో మీరేం మొక్కుకుంటారో చెప్పండి మాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మా తోటి కోడలు వాళ్ళ కూతురు అన్నమాట. అట్లా మా చాలా అల్లరి చేస్తుంది అనమాట పాప అయితే. ఇంకా మా అత్తమ్మ అయితే నైవేద్యం పెడుతుంది బోనంలో. నైవేద్యం అదే పచ్చన్నం అనమాట. అన్నంలో కొంచెం పసుపు వేసి వండుతారు అనమాట. ఇంకా నూనె పూలలు పెట్టేస్తుంది, ఇంకా పచ్చకూర కూడా పెట్టేస్తుంది మొత్తం. సో పిల్లలకైతే బయటికి వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ అనమాట. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు వాళ్ళ మాట, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. ఇంకా అక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుందంటే అట్టట్టే పోతారు అనమాట. ఇంకా మా అత్తమ్మ అయితే చెట్టు కిందనే బోనం, చెట్టుకి కొంచెం పసుపు రాసి అక్కడ పెడతాము. ఇంకా సో బోనం మీద దీపం కోసం మా అత్తమ్మ అయితే కంచులు తెచ్చింది. మేమైతే కంచులు అంటాం అనమాట 2. వాటికి మంచిగా నీట్గా కడిగేసి
పసుపు రోసి బొట్లు పెట్టేస్తుంది అనమాట. చాలామంది ఒత్తులు డిఫరెంట్గా చేస్తారు బోనం మీద. మేమైతే నార్మల్గానే పెడుతున్నాం ఒత్తులు. ఇంకా కళ్ళు మెయిన్, కళ్ళు సాక పోస్తారు అనమాట. ఇది సాక కోసము కళ్ళు. అందులో కొన్ని ఆనియన్స్ వేస్తారు. ఆనియన్స్ వేసి కొంచెం కళ్ళు పోస్తారు. ఇంకా కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తారు అనమాట. అమ్మవారికి ఇష్టం అన్నమాట కళ్ళు సాక పెట్టడం అన్నమాట. అందరినీ చల్లగా చూస్తుంది సాక పెడితే. అయితే ఇంకా అత్తమ్మ అయితే సుట్ట రెడీ చేస్తుంది. సుట్ట పెట్టేసి దాని మీద బోనం పెట్టి సో దానికి పూజ చేస్తారు. ఇక్కడైతే మా పాప బయటికి వెళ్ళినాం కదా ఎంత వింతగా చూస్తుంది అనమాట. బయట ఎక్కడికి వచ్చినా మేము చేస్తున్నాం అందరూ అన్నది చూస్తుంది. సో అంతా రెడీ అయిపోయింది. సో ఒక ఉత్తి దీపం పెట్టేసి తీసుకెళ్ళిపోవాలి బోనంని అమ్మవారికి. ఇంకా ఆయిల్ పోసి దీపం వెలిగించి కొంచెం ఒక 5 minutes అలా ఉంచి ఇంకా బోనం ఎత్తుకొని అమ్మవారికి దగ్గరికి తీసుకెళ్ళాలి. అట్లనే ఇప్పుడు కూడా మేము అదే చేస్తున్నాం అనమాట. మీరు కూడా చాలామంది ఆషాఢంలో కొంతమంది బోనాలు చేస్తారు, కొంతమంది చేయరన్నమాట. వాళ్ళకి వంతెన ఉంటుంది, కొంతమందికి ఉండదు. అట్లా మీరు ఎవరైతే చేస్తారో చేయరో మాకు కూడా చెప్పండి, కాబట్టి మాకు కూడా తెలుసుకోవాలని మేమైతే చేస్తాము. మా దగ్గర అయితే 2 బోనాలు చేస్తాం ఆషాఢంలో. సో నేనైతే ఆషాఢం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇంకా బోనాల పండుగ అంటే అట్లా. సో ఇక్కడైతే అందరు సాక పెడుతున్నారు, అమ్మవారికి సాక పెట్టి మొక్కుతున్నారు. మొక్కేసి మాదైతే చిన్నపిల్లలు కూడా పెడతారు, అట్లా ఏమి ఉండదు. అందరం పెడతాం. అందరికీ ఛాన్స్ ఇస్తాం అనమాట పెట్టాలని చెప్పేసి. సాక పెడితే మంచిది, అమ్మవారు మనం చల్లగా చూస్తుంది అనమాట. అందుకనే పెడతాం సాక కూడా. అట్లనే మీరు కూడా పెడితే నాకు కూడా చెప్పండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొత్త వాళ్ళు అయి ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మేమైతే వీడియోస్ పెడతాము అదంతా మీకు తొందరగా పైన పాప్ అవుతుంది. సో నేనైతే బోనం ఎత్తుకొని వెళ్తున్నాను అనమాట అమ్మవారి దగ్గరికి. నాకైతే బోనం ఎత్తుకోవడం చాలా ఇష్టం అనమాట. అదొక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట దేవునికి బోనం ఎత్తుకొని తీసుకెళ్తుంటే. ఒక ఆనందమే వేరు అన్నమాట. సో బోనం అయితే ఎక్కించేసిన అమ్మవారికి. ఇంకా బోనం ఎక్కించి మా అత్తమ్మ అయితే నైవేద్యం పెట్టేస్తుంది అక్కడ. చూడండి ఎంతమంది బోనాలు చేసినా, చాలామంది చేసినారు ఇక్కడ బోనాలు. అందరు నైవేద్యం పెట్టేసి మొక్కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇదే టెంపుల్, సౌడమ్మ టెంపుల్, హిమాయత్ సౌడమ్మ టెంపుల్. మంచిగా ఉంటుంది అనమాట టెంపుల్ కూడా. చాలా గ్రీనరీ, లేక్ పక్కనే బిసైడ్ లేక్ ఉంటుంది కాబట్టి మంచి వ్యూ ఉంటుంది లేక్ దగ్గర. మంచి ఫొటోస్ కూడా దిగచ్చు. మా పిల్లలు కూడా దిగినారు చాలా ఫొటోస్. మంచి ఒక ఎనర్జీ. సో ఇంతవరకు ఇదే వీడియో లాస్ట్. సో ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి అస్సలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం అన్నమాట. సో అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.